అలాగే ముఖ్యంగా నేను ఎందుకు చెప్తా వచ్చిన సభ్యులు, మనకు రాయచోటికి మౌలిక వసతులు కావాలా, డబ్బు కావాలా, ఒక నిధి అనేది కావాలా. ఇంత మున్సిపాలిటీకి ఎక్కడ ఒక కాంప్లెక్స్ అనేది లేదని అడుగుతాను కాబట్టి నేను సైతం అంటే నేను కూడా ముందుకు వస్తా. తప్పకుండా మీరే చెప్పండి, రాయచోటిలో ఎక్కడ కదా మన కాంప్లెక్స్ చెప్పండి. ఎందుకంటే గత ప్రభుత్వాలు అన్యాయకాంతమైన భూములు చాలా ఉన్నాయి. మీరు కూడా ముందుకు వస్తారు, మీరు కూడా రండి. ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఎంఆర్ఓ ఉన్నారు కాబట్టి అడుగుతాను. ఎక్కడైనా రెవెన్యూ రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ఉండి ఒక 30-40 రూములు తయారైతే ఇక్కడున్న నిరుద్యోగస్తులు కూడా రూపకల్పన జరుగుతుంది కాబట్టి ఉద్యోగం కాబట్టి మనం మున్సిపాలిటీ నిధులతోనే కట్టించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా చెప్పండి. అదే కానీ ఎక్కడైనా కోర్టు సమస్యలు ఉండేది మీరు మళ్ళీ తీసుకొని వచ్చి చెప్పి మీరు కొట్టుకునే పరిస్థితి మనం తీసుకొని రావాలి. తప్పకుండా ఇప్పుడు మున్సిపాలిటీకి తప్పకుండా మున్సిపాలిటీ కాంప్లెక్స్ కావాలి కాబట్టి ఏ విధమైన రెవెన్యూ ల్యాండ్ ఉన్నా కూడా మున్సిపాలిటీకి ఇప్పించేదానికి చర్యలు తీసుకుని ముందుకు వెళ్తానని తెలియజేసుకుంటున్నా. అలాగే ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వంలో ఎక్కడ అన్యాయంగా ఎవరి భూములు జరుగుకునేదానికి మేము సిద్ధంగా లేము. అది మాకు పైనుంచి అనుకోండి, వ్యక్తిగతంగా మాకు కూడా ఇష్టం లేదు. ఒకటే చెప్తున్నా, ఎవరి భూములు పేదవాళ్ళ భూములు అనుకున్నారో వైసీపీ అనుకోండి, టీడీపీ అనుకోండి, బీజేపీ అనుకోండి, పార్టీలకు అతీతంగా అవి ప్రభుత్వానికి తీసుకునేదానికి ప్రభుత్వం వాళ్ళు ఆ లబ్ధిదారులకు ఇప్పించడానికి అయితే ఏ విధంగా చర్యలు తీసుకోవాలో మా ప్రభుత్వం ముందు ఎన్నికల హామీ ఇచ్చింది కాబట్టి ఆ విషయాల్లో అయితే రాజీపడం. అలాగే చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒకటే తెలియజేసుకుంటున్నా, గత ప్రభుత్వంలో రాయచోటి మున్సిపాలిటీగా జిల్లా కేంద్రం చేశామని చెప్తా వచ్చారు. దానికి సంతోషం, వాళ్ళు జిల్లా కేంద్రం చేసిన దానికి నేను కూడా సంతోషపడుతున్నా. అదే జిల్లా కేంద్రం ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నాను కాబట్టి నాకు కూడా గర్వకారణమే. ఆ రోజు ఎందుకు చేశారు నాకు కూడా తెలుసు. మూడు నియోజకవర్గాల మధ్యలో అక్కడ ఇక్కడ ఉన్నాను కాబట్టి దీన్ని చేశారు, దానికి సంతోషం. ఇప్పుడు చాలా మంది మన రాయచోటి కుటుంబాలంతా జీవనాధారం రెండే ఉన్నాయి. ఒకటి వ్యాపారం చేసుకోవాలా, రెండోది రియల్ ఎస్టేట్ చేసుకోవాలా. చాలా మంది రియల్ ఎస్టేట్ చేసుకునే సోదరులకు ఒకటే బాధ ఉంది, రాయచోటి ఏమైనా జిల్లా హెడ్ క్వార్టర్ మీద తీసేస్తారని ఉంది. నా కొనవూపు ఉన్నంత వరకు రాయచోటి జిల్లా కేంద్రంగానే ఉంటుంది. ఇది ఈ రోజు నేను చెప్పడం కాదు. చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో ఎప్పుడైతే రాయచోటి పట్టణానికి పిలిచేశారో సుమారు 45,000 మంది సమక్షాలు ఆ రోజు నేను హామీ ఇప్పించడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఏ విధమైన పొరపచ్చులలో ఆ రోజు ప్రభుత్వం టెంపరీ బిల్డింగుల్లో ప్రభుత్వాన్ని జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు వరకు నడుపుతా వచ్చింది. తప్పకుండా మా వద్దగా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మా యొక్క మార్పు ఉండాలి కాబట్టి మేమిచ్చిన జిల్లా కేంద్రాన్ని నిలుపుతాము. అలాగే జిల్లా కేంద్రంలో ఏ విధమైన మౌలిక సదుపాయాలు ఏవైతే కల్పించాలో అవన్నీ కల్పించడానికి 5 సంవత్సరాలు చర్యలు తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ రియల్ ఎస్టేట్ చేసుకుంటా చిన్న చిన్నగా ఉన్న వ్యాపారస్తులకు కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా, మన రాయచోటి అభివృద్ధి పదంలో నడిపించుకున్నాం. ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ వాళ్ళతోనే, రెవెన్యూ వాళ్ళతోనే మీకు ఏ విధమైన సమస్యలు మీరు ఎవరికి కప్పం కట్టాల్సిన అవసరం లేదు. ఈరోజు చాలా ఊళ్ళో అందరూ అడుగుతారు, ఎమ్మెల్యే మంత్రులు వచ్చిన తర్వాత ఆ నుంచి ఇంటి వల్ల ఈ నుంచి ఇంటి వల్ల అడుగుతానంట. నేను నా ఇద్దరు బిడ్డ సాక్షిగా చెప్తున్నా, నాకు అలాంటి కప్పాలు గిప్పాలొద్దు. నేను ఒకటే చెప్తాను, వ్యాపారస్తులందరూ ధైర్యంగా రాయచోట్లో వ్యాపారం చేసుకోండి. దళారీ మాటలు నమ్మద్దండి. ఎవరో చెప్తారు జిల్లా కేంద్రం వెళ్ళిపోతుంది, ఈ ఆఫీస్ వెళ్ళిపోతుంది, ఆఫీస్ వెళ్ళిపోతుంది అని చెప్పొచ్చు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పారే తప్పగా రాయచోటి తీసేస్తామని ఎక్కడ చెప్పరు. ఒకవేళ కొత్త జిల్లాలు ఏర్పాటు అయితే మదనపల్లి ఎక్కువ ఉంది, దానికి 2 తాలూకాలు ఏమైనా కల్పిస్తారేమో తప్పగా మనం ఎక్కడికి పోదు. ఎవరైతే నిజాయితీ వ్యాపారం చేసుకుంటారో వాళ్ళకు చట్టబద్ధంగా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితేనే నేనైతే ఉన్నతంగా అక్రమంగా ఎవరి దగ్గర ట్యాక్స్లు ఉంచాం, అక్రమంగా ఏదో టౌన్ ప్లానింగ్ వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళని పంపించి ఆపించడం, వీడు వేరే పార్టీ వాడడం, అది వేరే పార్టీ వాడడం, ఆ నైజం నాకు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇచ్చే గౌరవం మానవులుగా ఇస్తా. తప్పకుండా ఈ రాయచోటి మున్సిపాలిటీని అభివృద్ధి పరంలో నడిపించేదానికి కంకణ పొద్దున్న 5 సంవత్సరాలు పనిచేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.